హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిజమట్లండి. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ. లోపల మెత్తగా పైన జ్యూసీగా క్రిస్పీగా ఉంటుందండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చాలా హెల్దీ రెసిపీ అనమాట. అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ముందుగా అయితే ఈ స్వీట్ రెసిపీకి మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఈ 2 కప్పుల గోధుమ పిండిలో దాదాపుగా 10 నుంచి 12 వరకు అయితే పాకం పూరీలు వస్తాయి. మీరు కావాలనుకుంటే ఈ క్వాంటిటీని బట్టి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్. పసుపు మీరు కావాలంటే కలుపుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. కొంచెం కలర్ఫుల్గా పాకం పూరీలు కనిపించాలంటే పసుపుని కలుపుకోండి. ఇప్పుడు కాస్త ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళని కలుపుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. కలుపుకునేటప్పుడు మరీ ఎక్కువగా పల్చగా లేకుండా చూసుకోవాలి. ఇక నేను కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను, అదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. దీన్ని కలుపుకునేటప్పుడు మాత్రం మధ్యలో ఉండలు లేకుండా చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, పిండి వచ్చేసి ఈ విధంగా ఉండకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. అలా అని మరీ ఎక్కువగా పల్చగా లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నువ్వులు కూడా మనం యాడ్ చేసామనుకోండి, తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే ఇందులోకి తీసేసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్లోకి షుగర్ తీసుకోవాలి. ఈ చక్కెర వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా తీసేసుకోండి. ఇప్పుడు చక్కెర కరిగేంత వరకు నీళ్లు పోసుకొని మరీ ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇందులో చక్కెర కరిగేంత వరకు కాస్త మనం దీన్ని మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర పాకంలోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ తీసుకోవాలి. దీంతో పాటు కొంచెం ఫుడ్ కలర్ని కూడా కలుపుకోండి. ఏ ఫుడ్ కలర్ అయినా పర్లేదు. యాలకుల పౌడర్ ఆల్రెడీ మనం పిండిలో తీసుకున్నాం కదా, ఇందులో కూడా తీసుకోవాలి. టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా కాస్త మనం ఈ చక్కెర మొత్తం ఇందులో కరిగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా ఒక గరాటుతో పిండిని తీసుకొని ఈ విధంగా వేసేసుకోండి. ఈ పిండిని నూనెలో వేసిన వెంటనే టర్న్ చేయొద్దు. కొంచెం ఇందులోకి ఫ్రై అయిపోయి ఇందులో సెట్ అయిన తర్వాతే మనం టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ స్వీట్ వచ్చేసి ఒక 2 నుంచి 3 రోజుల వరకు అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి పంపించండి స్నాక్స్ లాగా. వీటితో పాటు చాలా తక్కువ టైంలో చేసుకునే స్నాక్స్ రెసిపీస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు మాత్రం ఒక్కసారి వాచ్ చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి కంప్లీట్గా. ఇవి కలర్ మొత్తం ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని డిష్ అవుట్ చేసేయాలి. మనం దీన్ని వేడివేడిగా ఫ్రై చేసినప్పుడే దీన్ని తీసి మనం పాకంలోకి వేసేసుకోవాలండి. దీన్ని చల్లారనివ్వకుండా ఈ విధంగా పాకంలో వేసుకున్నాను అనుకోండి, అప్పటికప్పుడే ఈజీగా ఇవి కాస్త మెత్తగా అయిపోతాయి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఇందులోకి పెట్టాల్సిన అవసరం లేదు. పాకంలోకి ఒక 2 నిమిషాలు పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఇవి కనిపిస్తున్నాయి కదా. ఇందులోకి యాడ్ చేసిన ఫుడ్ కలర్ వల్ల ఈ కలర్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు ఏ కలర్ అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త ఒక 2 నిమిషాల తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. తీసిన వెంటనే మీరు తినేయొచ్చండి. పైన చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేయటమే. చూసారు కదండి, ఎంత జ్యూసీగా కనిపిస్తున్నాయో, పైన క్రిస్పీగా ఎంత జ్యూసీగా ఉందో. సో మరి ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే దాదాపు 10 నుంచి 12 దాకా అయితే పూరీలు వచ్చాయి. మరి ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ మాత్రం తప్పకుండా వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.